సభా సరస్వతికి నమస్సులు. వేదికలు అలంకరించిన పెద్దలు, మేము చదువుకునేటప్పుడు విశ్వవిద్యాలయంలోనే సార్ ఉన్నారు, కానీ మాకు పాఠం చెప్పలేదు. గురుతుల్యులు ఎస్వి సత్యనారాయణ గారికి, ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారికి, పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు, నా పట్ల, నేను చేస్తున్న పని పట్ల నిరంతరం ఆదరణ చూపిస్తూ ప్రోత్సహించే వారు. నాకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం జంకు, భయం ఎక్కువ. ఆ భయాన్ని చాలా వరకు ఎవరైనా పోగొట్టారు అంటే అది రమణాచారి సారే. అలా ఇప్పుడు దగ్గరికి తీస్తూ నన్ను ప్రోత్సహించేటటువంటి పెద్దలు ఎస్పి కేవి రమణాచారి గారికి, భౌతికంగా సంపత్ కుమార్ ఆచార్య గారికి శరత్ బాబు గారు పెద్ద అబ్బాయి. మా నాన్నగారి పేరు కూడా సంపత్ కుమార్ ఆచార్యులు. నా వివాహానికి కార్డు ఇచ్చి మీరు తప్పకుండా రావాలి సార్ అంటే, నా పేరు అక్కడ ఉందయ్యా, నేను రావాల్సిన పని లేదన్నారు. అట్లా నిరంతరం సార్కి చివరి రోజుల్లో, అంటే రిటైర్ అయిన తర్వాత, నాకు చదువు చెప్పలేదు కానీ సార్ రిటైర్ అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2010 వరకు సార్తో చాలా దగ్గరగా మెలగగలిగాను. ఎంతో కొంత నా సాహిత్య విమర్శకి ఆదర్శమని నేను భావించే కోవెల ద్వయంలో వారు ముందున్నారు. అలా నన్ను నిరంతరం ప్రోత్సహించేటటువంటి సంపత్ కుమార్ ఆచార్య గారి పెద్ద అబ్బాయి శరత్ బాబు గారికి, ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే భోజనం చేయకుండా పంపించని చిన్న కోడలు వారికి, రిజిస్ట్రార్ గారు అలేఖ్య కాబట్టి నేనేం చెప్పడానికి వీల్లేదు, ఏమీ లిఖించడానికి వీల్లేదు. పెద్దలకి నమస్కారాలు. కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారి స్మారక ఉపన్యాసానికి నిజానికి నేను ఒప్పుకునే మానసిక స్థితిలో అయితే లేను. నేను నిజానికి ఇదే డేట్ 27, ఇదే సమయం మా అమ్మగారి దహన కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వచ్చి సేద తీరిన సమయం ఇది. కరెక్ట్గా నెల కింద, 10 రోజుల క్రింద ఈ మాట అడిగినప్పుడు సంపత్ సార్ అన్న మాట, వారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఎక్కడో దగ్గర జీవితాన్ని ప్రారంభించాలి కదా, మళ్ళీ రొటీన్లోకి వెళ్ళటానికి. అది సార్ రూపంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఆచార్య కటాక్షం అట్లా ఉంది. మా నాన్నగారు పుట్టింది కోయిల్ కందాడైలో, దత్తుపోయింది నల్లాన్ చక్రవర్తిలో. సార్ వాళ్ళ పూర్వ కోవెల కాకముందు కోయిల్ కందాడై కదా, కాబట్టి అదే వంశీయులం, కాబట్టి ఆ ఆజ్ఞ అట్లా వచ్చింది అనుకొని దీన్ని నిజానికి ఒప్పుకున్నాను. నిజానికి ఆ మానసిక స్థైర్యం సారిచ్చింది అని చెప్తూ ఇక విషయంలోకి వెళ్తే, తెలుగువారి కావ్యశాస్త్రాన్ని గురించి ఎందుకు మాట్లాడటానికి ఎన్నుకున్నాను అని మొట్టమొదటి ప్రశ్న వేసుకుంటే, సంపత్ కుమార్ ఆచార్య సార్ ఆలోచిస్తూ ఈ పని చేద్దాము అని అనుకొని ఒక చిన్న నోట్బుక్లో రాసుకున్నారు. సంస్కృత ఆలంకారికులు భరతుడు మొదలుకొని జగన్నాథుడి వరకు చాలామంది చాలా కొత్తదైనటువంటి ఆలోచనలు చేశారు. వాళ్ళు చేసినటువంటి ఆలోచనలకి కొనసాగింపుగానో లేదా కొంచెం భిన్నంగానో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి కవులు కూడా, లాక్షణికులు కూడా కొన్ని నిర్ణయాలు చేశారు, కొన్ని ఆలోచనలు చేశారు. అందులో భాగంగా నేను, అంటే సంపత్ కుమార్ ఆచార్య గారు చెప్పుకున్న మాట, నేను నన్నయ్యని గురించి, తిక్కనని గురించి, నాచన సోమనాథుడిని గురించి, పోతనను గురించి పూర్వకవుల కావ్య దృక్పథాలు అనే పుస్తకంలో కొంత చర్చ చేసేశాను. ఇంకా కొంతమంది మిగిలిన్నారు అని పింగళి సువర్ణని, పెద్దనని, కావ్యాలంకార చూడాలని రాసిన విన్నకోట పెద్దనని, అనంతుడిని, అట్లాగే ఆధునిక యుగంలోకి వస్తే విశ్వనాథ సత్యనారాయణ వారిని, ఇట్లా కొంతమంది పేర్లు రాసుకొని
వీళ్ళు మొత్తం సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి అలంకార శాస్త్రవేత్తలు లేదా కవులు చేయనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వీళ్ళు చేశారు. వీళ్ళ ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకువస్తే తెలుగు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఏమైనా కావ్యశాస్త్రం ఉన్నదేమో లేదా సాహిత్య శాస్త్రం ఉన్నదేమో అని అనిపించేటటువంటి అవకాశం ఉన్నది అని ఒక మాట రాసుకున్నారు. సరే, సారే చాలా వ్యాసాలు రాసుంటే అసలు చాలా విషయాలు వారికి పట్టుబడినంత. సారే చేస్తే లాభం ఏమిటి, ఈ పని నిజంగా సారే చేసుంటే లాభం ఏమిటి అని అంటే, ఛందస్సుకి అలంకార శాస్త్రానికి వ్యాకరణానికి మధ్య సంబంధం లేదు అని ఆలోచించేటటువంటి వర్గం ఒకవైపు ఉంటే, ఆశ్చర్యకరంగా అనే మాట వాడుతున్నాను, తెలుగు సాహిత్యంలో లక్షణ గ్రంథాల పేరుతో వచ్చినటువంటి పుస్తకాలలో అటు కావ్యశాస్త్రాన్ని గురించి చెప్పినవి, ఛందస్సును గురించి చెప్పినవి, వ్యాకరణాన్ని గురించి చెప్పినవి వేరువేరుగాను ఉన్నాయి, కలిపి ఉన్నాయి. అంటే వీటి మధ్య అందరూ గుర్తించదగినటువంటి ఏదో సామాన్యమైనటువంటి విశేషాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎలా అంటారు సార్ మీరు అని అంటే, ఇప్పుడు వాడు సింహము అన్నాం అనుకోండి, అది ఏదో లక్షణ అన్నాం. అది ఒక వ్యక్తికి ఆరోపించి లేదా ఒక అన్య పదార్థ ప్రాధాన్యం అనే అర్థంలోకి వెళ్ళామనుకోండి, బహువ్రీహిలోకి వెళ్ళింది. అంటే ఉదాహరణ రూపంలో ఒక మాట అంటున్నాం, కానీ వీటి మధ్య ఏదో సంబంధం ఉన్నది. అట్లాగే ఛందస్సుకి అలంకార శాస్త్రానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది అని బాగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరన్నా తెలుగు సాహిత్యంలో ఉన్నారు అంటే వాళ్ళెవరు అని అంటే ముగ్గురు నాకు తెలిసినంతలో. ఒకరు పాటిబండ్ల మాధవ శర్మ, 2 శేషేంద్ర, 3 కోవెల సంపత్ కుమారాచార్య గారు. ఈ వరుసలో చెప్తున్నానంటే వాళ్ళ వయస్సును బట్టి చెప్తున్నదే, కానీ మిగతా ఇద్దరి కంటే కూడా ఎక్కువగా కోవెల సంపత్ కుమారాచార్య గారు ఆ ఆలోచనలు చేశారు. సరే, ఈ నేపథ్యంలో ఎంత ఆధునికంగా ఒక విషయాన్ని ఆయన ఆలోచించగలరు అన్నదాన్ని ఒక మాట ప్రస్తావించి అసలు విషయంలోకి వెళ్తాను. ఛందస్సుల గురించి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు 2010లోనో 11లోనో ఎప్పుడో 9-8 ప్రాంతంలో సార్ని మాట్లాడటానికి రమ్మన్నప్పుడు అక్కడ వ్యాసంలో ఒక వాక్యం రాశారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్యాగం శూద్రోజాయత. నోటి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, భుజాల నుంచి క్షత్రియుడు పుట్టాడు, ఊరువుల నుంచి వైశ్యుడు పుట్టాడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు అని ఒక మాట పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. ఛందః పాదౌతు వేదస్య అని షడంగాల్లో చెప్పుకుంటూ వచ్చాం కదా. నిజంగా ఛందస్సు పాదమైతే, పాదాల నుంచే శూద్రులు పుట్టినట్టయితే జానపదుల నుంచి శూద్రుల నుంచే ఛందస్సు పుట్టింది అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే ఒకవైపు మార్గ సంప్రదాయం, వేద సంప్రదాయం నుంచి ఛందస్సు వచ్చింది అని చెప్పే ఒక పార్శ్వం, దేశీ ఛందస్సు నుంచి వచ్చింది అని చెప్పే పార్శ్వం ఉంటే, తెలుగువాడిగా మాట్లాడాడు. గమనించాలి, అక్కడ ఒక సంస్కృత పండితుడుగా మాట్లాడలేదు, ఒక బ్రాహ్మణుడుగా మాట్లాడలేదు, ఒక వైష్ణవుడుగా మాట్లాడలేదు. ఒక తెలుగు పండితుడు ఇది తెలుగుదే ఛందస్సు, తెలుగు ఛందస్సు అచ్చంగా తెలుగు ఛందస్సే అని చెప్పడం కోసం ఆయన చెప్పినటువంటి మాట ఎంత ఆధునికంగా ఉన్నది గమనించండి. అట్లా నిరంతరం కొత్త తరానికి ఆలోచనల్ని అందిస్తూ ముందుకు వెళ్ళినటువంటి వారు నన్నయ్య, తిక్కన, నాచన సోమన, పోత్రల గురించి వారే రాశారు అని ఇంతకుముందే మీతో అన్నాను నేను. అంత మాత్రమే కాదు, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయిక రీతి అనే పుస్తకం ద్వారా కట్టమంచి రామలింగారెడ్డి గారి దగ్గర నుంచి శ్రీశ్రీ దాకా ఒక 10 మంది విమర్శకుల్ని ఎన్నుకొని రసం విషయంలో, రసము అనేటటువంటి ఒకానొక భరతుడు చెప్పినటువంటి ఆలంకారికమైనటువంటి విషయాన్ని తీసుకొని కట్టమంచి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, విశ్వనాథ వారు, దువ్వూరు రామిరెడ్డి వీళ్ళందరూ కూడా దానికి కొనసాగింపుగా ఏం కొత్త ఆలోచనలు చేశారు అని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన ఒకే ఒక వ్యక్తి కోవెల సంపత్ కుమారాచార్య గారు. అంటే తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా కావ్యశాస్త్రానికి సంబంధించిన చింతన
ఉన్నది జరిగింది అని పూర్వకవుల కావ్య దృక్పథాలనే పుస్తకం ద్వారా సాంప్రదాయిక రీతి ద్వారా ఆయన చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. రసము మనిషి మాత్రమే పొందే ఒకానొక అనుభూతి అని అంటే దువ్వూరు రామిరెడ్డి దాన్ని ప్రాణి సహజం అన్నాడు. ఇది ఆధునికమైన ఆలోచన. దాన్ని చర్చకు పెట్టి కోవల సంపత్ కుమారాచారి గారు ఇది ఎంత ఆధునికమైనటువంటి ఆలోచన అని చర్చ చేస్తారు. అంటే ఆధునికమైనటువంటి విమర్శకులు కూడా ప్రాచీనమైనటువంటి ఆలంకారిక సూత్రాలని గురించి ఏ రకమైనటువంటి చింతనంతా చేసుకుంటూ వచ్చారు అని ఆ పుస్తకంలో ఆయన చెప్పుకుంటూ వస్తారు. ఇదిగో ఈ పునాదిలో చాలా పని కావ్య చింతన విషయంలో వారు చేసి వెళ్ళారు. ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు కొంతమందిని గురించి ఆయన రాయాలనుకున్నారు, చెప్పాలనుకున్నారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు అని మనం అనుకున్నాం. అయితే సంపత్ సార్ చెప్పిన తర్వాత ఆ విషయాల మీద ఏ రకమైనటువంటి ఆలోచన జరగలేదా అని అంటే ఒక 2 ఉదాహరణలు చెప్పి ముందుకు వెళ్తాను. నన్నయ్య నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం కావచ్చు, ప్రసన్న కథ కలితార్థ యుక్తి కావచ్చు, అక్షర రమ్యత కావచ్చు. ఈ 3 సిద్ధాంతాలని సార్ చెప్పినటువంటి విషయంలో విశ్వనాథ సత్యనారాయణ యొక్క మాటలను తీసుకొని కథాకథన దృష్టిని తీసుకొని ప్రసన్నతకి ఆధునికమైనటువంటి ఆలంకారికుల సూత్రాలని అన్వయించుకొని అట్లాగే అక్షర రమ్యత విషయంలో రమణీయత అనే ఒకనొక ప్రతిపాదన జగన్నాథుడికి నన్నయ్య ఇచ్చాడని చెప్తూ ఆ తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధి అనే మాట ఉత్తగ సూక్తులు కాదది, నిజానికి అది ఉక్తి వైచిత్రి ఆలంకారికమైన దృష్టి అనే ఆలోచనతో ఈ 3టిని అందించారు. అందిస్తే దాన్ని కొనసాగిస్తూ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అక్షర రమ్యత అన్నదానికి ఒక కొత్త ప్రతిపాదన ఆయన ఏం చేశాడు అంటే అక్షరం అనేది క్లాసిసిజానికి సంకేతం, రమ్యత అనేది రొమాంటిసిజానికి సంకేతం. మొత్తం భారతీయ సాహిత్యంలో నన్నయ్య కాలం క్లాసిసిజానికి రొమాంటిసిజానికి మధ్య తండ్లాడుతున్నది అని ఒక కొత్త ఊహ చేశారు. అంటే తరువాతి తరం విమర్శకులు చేయవలసిన ఒక కొత్త ఆలోచనకి వారు అక్కడ పునాది వేశారు. అది నేను చెప్పదలుచుకున్న మాట. అట్లాగే నానా రుచిరార్థ సూక్తి నిధి అనేటటువంటి వాటి విషయంలో కానీ కావ్య ప్రయోజన విషయంలో కానీ మొట్టమొదటిసారిగా స్థూలంగా విశ్వనాథ సత్యనారాయణ కథాకథన దృష్టి అని అలా ముందుకు వెళ్ళిపోతే దాన్ని అన్వయించి ఆలంకారిక ప్రమాణాలకి అన్వయించి తెలుగు సాహిత్యానికి అందించినటువంటి ఘనత వారిది. ఆ తర్వాత తిక్కన గురించి రాస్తూ శిల్పము, ప్రౌఢి, ఉభయ కావ్యం ఈ 3టిని గురించి కూడా సంపత్ సార్ నిగ్గు తేల్చారు ఒక మాటలో చెప్పాలి అంటే. అయితే తరువాతి కాలంలో ఆ వ్యాసం చదువుతూ ఉన్నప్పుడు వారి ఆలోచనల కొనసాగింపుగా నాకు అనిపించినటువంటి విషయం ఏమిటి అని అంటే అమలోదాత్త మనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అని నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన చెప్పుకున్నాడు. దాని గురించి సమన్వయం చేసినటువంటి కేదవరపు రామకోటి శాస్త్రి గారు కానీ, జీవి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా కేతన దగ్గర నుంచి మొదలు పెడితే ఏం చేశారు అంటే ఈ ఉభయ కావ్యం అన్నదాన్ని భాషపరంగా మొదలు అర్థం చేసుకొని సంస్కృతం తెలుగు అన్నారు. తర్వాత కొంతకాలానికి మార్గాదేశి అన్నారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, రామకోటి శాస్త్రి గారు లాంటి వాళ్ళు దృశ్యం శ్రవ్యం అన్నారు. ఇలా జరిగిన ఆలోచనలకి కొనసాగింపుగా సంపత్ సార్ చేసినటువంటి కొత్త ఆలోచన ఏమిటి అని అంటే రాజశేఖరుడు కావ్యమీమాంసలో కావ్యకవి, శాస్త్రకవి, ఉభయ కవి అని కవుల్ని 3 రకాలుగా చేశాడు. ఉభయ కావ్యం అంటే కొంచెం శాస్త్రము, కొంచెం కావ్యము రెండూ కలిసినటువంటి మార్గంలో రచించటం అని. ఇది రామాయణంలో చెప్పాడు. చాలామంది భారతానికి అన్వయించి ఆయన ఉభయ కావ్య అని ఉభయ కావ్యం, ఉభయ కవి అనేటటువంటి మాటల్ని వాడేశారు. అయితే మొత్తం రామాయణం రచించి ఉంటే ఇది నిజంగా మనం శాస్త్రము, కావ్యము రెండింటిని సమన్వయించి చేసి చెప్పుండవచ్చు అని అనేశారు. అని సార్ కూడా ఏం చేశారు అని అంటే త్రివిధ కావ్య విద్యాపారీణుడు అని కేతన రాసినటువంటి మాట ఉదాహరణగా తీసుకొని ఈ త్రివిధ కావ్యము అంటే శాస్త్ర కావ్యం, కావ్య కావ్యం, ఉభయ కావ్యం అన్న అర్థంలో సార్ కూడా వెళ్ళారు. నాకేమనిపిస్తుంది అని అంటే ఇది శాస్త్రము అట్లా అర్థంలో కాదు. తిక్కన ఏమంటున్నాడు, నిర్వచన ఉత్తర రామాయణంలో ఈ మాట అంటున్నాడు. అంటే
పూర్తిగా పద్యంలో రాస్తున్నటువంటి కావ్యంలో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకటి, అంతకంటే ముందు పాల్కురికి సోమన ద్విపదలో కావ్యాలు రాశాడు. గద్యం ఆయన బిరుద గద్యాలు ఉన్నాయి ఆయన రాసినవి. అంటే తిక్కన కంటే ముందే మనకి గద్యం పద్యం వేరువేరుగా రాసే సంప్రదాయం ఉన్నది. నన్నయ్య ద్వారా చెంపులో రాసేది ఉంది. ఈ త్రివిధ విద్యా కావ్య విద్యాపారీణుడు అనేటటువంటి మాట శాస్త్రము కావ్యము ఉభయము అనే అర్థంలో, చెంపువు అనే అర్థంలో అర్థం చేసుకుంటే కరెక్టేమో. అంటే గద్యం పద్యం చెంపువు. నేనిప్పుడు నిర్వచనంగా రాస్తున్నా, వచనం లేకుండా రాస్తున్నా. అవసరమైతే గద్యంలోనూ రాయగలను, అవసరమైతే చెంపువులో కూడా రాయగలనని చెప్తున్నాడేమో. అంటే అక్కడ త్రివిధ విద్యా కేతన చెప్పిన మాట నేనేమైనా అర్థం చేసుకుంటున్నా అంటే చెంపువులో నేను రాయగలను. ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అనే మాట కావ్యం ఉభయ కావ్యం అని రాజశేఖరుడు చెప్పిన మాటకి కాకుండా మన కేతన చెప్పినటువంటి మాటకు అన్వయించుకుంటే చెంపు కావ్యం నేను రాయగలను అని చెప్తున్నాడేమో అని అనిపించింది. సరే, ఇది ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా సార్ చేసినటువంటి ఆలోచనలే. ఆ తర్వాత నాచన సోమన మీద, సంవిధాన చక్రవర్తిత్వం మీద, నాచన సోముడి మీద విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. తర్వాత వేదాల తిరువెంగళాచార్య గారి వ్యాసాలు ఉన్నాయి. ఆ తర్వాత సంవిధాన చక్రవర్తి అని తుమ్మపూడి వారు రాసింది ఉంది. నాచన సోమన పేరుతో కేదవరపు రామకోటి శాస్త్రి గారు రాసింది ఉంది. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసింది ఉంది. ఇట్లా చాలామంది పెద్దలు నాచన సోమన గురించి చాలా విషయాలు చాలామంది ప్రతిపాదించారు. అయితే సార్ దగ్గర ఉన్న ఒక కమిట్మెంట్ ఏమిటి మిగతా వాళ్ళకంటే అని అంటే, అలంకార శాస్త్ర పరిధిలో నుంచే ఆయన ఏదైనా ఆలోచిస్తాడు కవిని గురించి. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆగమ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టేసినట్టు, లేకపోతే వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చరిత్ర విషయాలన్నీ తీసుకొచ్చి పెట్టేసినట్టు చెయ్యకుండా సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాథుడు, సాహిత్య రసపోషణ అనేటటువంటి ఈ మాటల్ని సాహిత్య పరిధిలోనే ఆలోచించటం అనేటటువంటి ఒక పద్ధతిని ఆయన తీసుకొచ్చి, ఇది తెలుగు వాళ్ళు మొత్తం అలంకార శాస్త్రానికి మౌలికంగా ఇచ్చినటువంటి ఒకనొక కొత్త ప్రతిపాదన అన్న అర్థంలో సార్ మాట్లాడతారు. ఇంకొక చమత్కారం ఏమిటి ఇక్కడ అంటే, నేను ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను. సంస్కృత సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళలో, సంస్కృత సాహిత్యాన్ని రచించినటువంటి వాళ్ళలో ఫలానా కవిలో నాటకీయత అనే లక్షణం ఉన్నది అని మనం ఎవరి గురించి చెప్పం. కావ్యాలలో ఎవరిలోనూ నాటకీయత అనే లక్షణం ఉన్నది అని మనం చెప్పం. నాటకాలు వాళ్ళు రాసిరు కాబట్టి చెప్పాల్సిన అవసరం రాలేదు అని అనుకుందాం. అంటే సంస్కృత సాహిత్యం, సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటనే, సంస్కృత సాహిత్యంలో ఉన్న ప్రక్రియలన్నీ కూడా శుద్ధ ప్రక్రియలైతే తెలుగులోకి వచ్చేసరికి ఆ ప్రక్రియలన్నీ కూడా మిశ్ర ప్రక్రియలు అయ్యాయి. అంటే కొంత నాటక లక్షణాన్ని, కావ్య లక్షణాన్ని, కొంత శాస్త్ర లక్షణాన్ని, కొంత కావ్య లక్షణాన్ని, కొంత వచనాన్ని, కొంత పద్యాన్ని కలుపుకుని రచనలు వెళ్ళటం అనే ఒక పద్ధతి కనిపించింది. ఇది అలంకార శాస్త్రంలో కూడా జరిగింది, అలంకార శాస్త్రాన్ని అన్వయించడంలో కూడా జరిగింది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను. కవికర్ణ రసాయనం రాసినటువంటి శంకుశాల నృసింహ కవి రస సంయోజన దృక్పథం ఆయనలో ఉంది అని సంపత్ సార్ థీసిస్లో రాసుకున్నారు, కానీ ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. ఒక్క లైన్ రాసి ఊరుకున్నారు. రస సంయోజన ఏమిటి? రసమన్నా ఉండాలి, రస సాంకర్యమన్నా ఉండాలి. రస సంయోజనం ఏమిటి అని కొంచెం సందేహం వచ్చి సుప్రసన్న సార్తో మాట్లాడితే, ఎతివిటుడు కాకపోవు ఆ పద్యం ద్వారా సార్ చెప్పినట్టున్నారయ్యా అన్నారు. సరే, మొత్తం కావ్యంలోకి దిగితే ఒక కొత్త ఆలోచన సార్ చేసింది ఏమిటో మనకు తెలియదు కాబట్టి నా ఆలోచన అనుకుంటున్నాను. సార్ రాసి ఉంటే మనకు గొడవే లేకపోయేది. విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో రసాలను గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఏవి విరుద్ధ రసాలు, ఏవి నైరంతర్యం ఉండే రసాలు అని మాట్లాడతాడు. విరుద్ధ రసాలలో శృంగారము, శాంతము రెండూ ఉంటాయి. అందరికీ పెద్దలందరికీ తెలిసిన విషయమే. శృంగారము, శాంతము రెండూ ఉంటాయి.
మరి కవికర్ణ రసాయనంలో తీసుకున్నదేమిటి? మొదటి 4 ఆశ్వాసాలు 3 ఆశ్వాసాలంతా శృంగారము, తర్వాత 2-3 ఆశ్వాసాలంతా వైరాగ్యము అంటే శాంతము. మనకి అంగిరసం ఒకటి ప్రధానంగా ఉండి అంగరసాలు అనేకం సృష్టించినటువంటి రచనారీతి ఉన్నది. కానీ ఒక భాగమంతా ఒక రసంలోనూ, ఒక భాగమంతా మరో రసాన్ని అంగిరసంగా చేసుకొని చిత్రించినటువంటి రచనా నిర్మాణం లేదు. ఆ రచనా నిర్మాణాన్ని తీసుకొచ్చిన వాడు సంకుశాల నరసింహ కవి. అది ఆయన రస సంయోజన దృక్పథం. సార్ అట్లా అన్నాడని నువ్వు ఇట్లా అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్న ఉదాహరణ లేదా సోర్స్ ఏమిటి అని నన్ను అడిగితే, ఇంతకుముందు అన్నాను కదా, సాహిత్య దర్పణకారుడు నైరంతర్యం, ఏ రసం తర్వాత ఏది కంటిన్యూగా వాడితే రసస్ఫూర్తి కలుగుతుంది అన్నప్పుడు శృంగారానికి నైరంతర్యం ఉన్న రసం ఒక్కటే ఒకటి శాంతం అని రాస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే, విశ్వనాథుడు సరే మళ్ళీ 11-12 దగ్గరకు వచ్చేస్తాం. తర్వాత అంటే తెలుగు సాహిత్యం అటు సంస్కృత ఆలంకారికులు చేస్తున్నటువంటి ఆలోచనలకి కొనసాగింపుగా నడుస్తున్నారు అనడానికి ఇది సరైనటువంటి ఉదాహరణ. దీన్ని ఇంకా ఎట్లా చెప్తారు సార్ అని అంటే, మనకి మరుచరిత్ర దగ్గరికి వచ్చేసరికి మనకి సంస్కృత కావ్యాలలో నాకు తెలిసి ఫలానా ఇతిహాసంలో, ఫలానా పురాణంలో, ఫలానా కావ్యంలో ఇది రసం, ఈ ప్రధాన రసమా, ఇది ప్రధాన రసమా అన్న చర్చ నాకైతే తెలియదు. రామాయణంలో కరుణ లేదా కరుణ, మహాభారతం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది వీరమని, కొంతమంది శాంతమని. అది తెలుగు భారతాన్ని బట్ట సంస్కృతాన్ని బట్ట అనేది వద్ద సమస్యే. ఆనందవర్ధనుడైతే శాంతమనే అన్నాడు. ఏమండి అంటే నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్న ఒక అంశం ఏమిటి అని అంటే, మిశ్ర ప్రక్రియ అనేటటువంటి ఒకానొక మాట సుబ్రహ్మణ్యం గారు కావ్య ప్రక్రియ అన్న అర్థంలో ఎట్లాగైతే మాట్లాడారో చెప్పారో, అట్లా తెలుగులో ఉన్నటువంటి ఆలంకారిక సంప్రదాయం అంతా కూడా 2 ప్రక్రియల్ని అంటే రీతిని, వక్రోక్తిను, లేకపోతే 2 రసాలను ఇట్లా మిశ్రంగా నడిచింది అనేటటువంటి ఆలోచన కోవెల సంపత్ కుమారాచార్య గారు తెలుగు సాహిత్యానికి ఇచ్చారు. ఇది నాకు అర్థమైనటువంటి ఒకానొక అంశం. సరే, ఇంకో రకంగా ప్రబంధాల దగ్గరికి వచ్చేసరికి ప్రబంధాలలో ఏం జరిగింది? శృంగారాభాసమా, శృంగారమా? ఇదొక చర్చ. ఏమండి అన్నప్పుడు సంపత్ సార్ ఇది మన ప్రబంధం అని, అది వ్యాసం ఎక్కడ ప్రింట్ అయిందో తెలియదు కానీ సార్ జిరాక్స్ ప్రతుల్లో ఉన్న వ్యాసం, అందులో సార్ ఏమంటారు అని అంటే, మనకి వైరాగ్యంలో ఉండేటటువంటి వాడు లేదా శాంతంలో ఉండేటటువంటి వాడి యొక్క జీవితంలో శృంగారం ఉండదా అని ప్రశ్న వేసుకొని, అది ధర్మబద్ధంగా ఉండటము అనేటటువంటిది తర్వాతి కాలంలో అక్కిరాజు ఉమాకాంతం గారు ఉదాత్త రసం అని మాట్లాడారు కదా. ఏ రసమైనా సరే దుష్టుడి దగ్గర అది ప్రవర్తిల్లినప్పుడు అది ఉదాత్త రసం కాదు. అది అంత మంచి రసమే అయినా సరే, కావ్యాల్లో వాడదగిందే అయినా సరే, ఆలంకారికులందరూ ఒప్పుకున్నదైనా సరే, దానికి ఉదాత్తత్వం పాత్రని బట్టి వస్తుంది, వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది, కథా నిర్వహణని బట్టి వస్తుంది అని చెప్పి మాట్లాడారు అక్కిరాజు ఉమాకాంత గారు. అదే పాయింట్ తీసుకొని ప్రవరుడి విషయంలో కానీ మిగతా వాళ్ళ మొత్తం విషయంలో కానీ సార్ ఏమంటారు అని అంటే, ఇక్కడ ఆభాసం అనేటటువంటిది శృంగార రసం అనేటటువంటి దాన్ని వేరువేరుగా చర్చించవలసిన పని లేదు. అది ఒకరి విషయంలో ఆభాసం, మరొకరి విషయంలో రసం అనే అర్థంలో ఓవరాల్ కావ్యం శృంగార రసాన్ని సూచిస్తుంది, గృహస్థాశ్రమ ధర్మాన్ని చివరికి చెప్తుంది కాబట్టి అని మొత్తం కావ్యం ఆధారంగా అర్థం చేసుకోండి అని చెప్తారు. అంటే అక్కడక్కడ కొన్ని ఘటనల్లో కళభాషిని ఇట్లాంటి వాళ్ళ ఘటనల్లో శృంగార ఆభాసం కనిపించినా సరే మొత్తం కావ్య నిర్మాణాన్ని చూసుకున్నప్పుడు అది ఏకరసంగా ఉంటుంది అనేటటువంటి ఒకానొక ఆలోచన ఆయన చేయటం కనిపిస్తుంది. సరే, తర్వాత పోతన గురించి మాట్లాడారు సార్. మరి నన్నెచోరుడు పాల్కురి సోమనాథుని గురించి సార్ ఎందుకు మాట్లాడలేదు?
మొత్తం తెలుగు కావ్య శాస్త్రానికి పాల్కురికి సోమనాథుని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. ఎట్లా ఉన్నది అని అంటే 9వ శతాబ్దం వైష్ణవ సంప్రదాయ పరుల ప్రకారం చూసుకుంటే అంత కలియుగం కంటే ముందే ఆళ్వార్లందరూ జన్మించారు. సరే, చారిత్రకుల దగ్గరికి వస్తే 6 నుంచి 9. 9వ శతాబ్దానికల్లా ఆళ్వారులందరూ పుట్టి భక్తి సాహిత్యాన్ని ప్రచారం చేశారు. 11వ శతాబ్దం 12వ శతాబ్దం దగ్గరికి వచ్చేసరికి పాల్కురికి సోమన భక్తి అనే ఒకనొక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. అనుభవ సారంలోనూ ఆ తరువాత బసవపురాణంలోనూ మధుర భక్తి అనే ఒకనొక సంప్రదాయాన్ని పాల్కురికి సోమనాథుడు మాట్లాడతాడు. ఇది శైవులకు అస్సలు అలవాటు లేని విషయం. మధుర భక్తి అక్కడెక్కడిది, అది పూర్తిగా వైష్ణవానికి సంబంధించింది. అంటే భక్తి సిద్ధాంతంలో శివుడే నాయకుడు, మిగతా వాళ్ళందరూ నాయికలు అనే ఒకనొక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దాక్షిణాత్యం నుంచి మనకు వచ్చినటువంటి సంప్రదాయాన్ని మొత్తం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వాడు పాల్కురికి సోమన. భక్తి రసమా కాదా, రూపగోస్వామి, ఆ తరువాత మధుసూదన సరస్వతి ఇట్లాంటి వాళ్ళ విషయం అంతా వస్తే సుబ్రహ్మణ్యం గారు ఒక మాట రాస్తారు. పాల్కురికి సోమనాథుడిని ఉదాహరణగా తీసుకొని సుబ్రహ్మణ్యం గారు అన్న మాట ఏమిటి అని అంటే, ఆ వ్యాసంలో పోతన యొక్క భక్తి సిద్ధాంతం అంతా మధుసూదన సరస్వతికి దగ్గరగా ఉంటుంది, సోమన యొక్క సిద్ధాంతం అంతా రూపగోస్వామికి దగ్గరగా ఉంటుంది అని. అంటే తెలుగు వాళ్ళు తమ కావ్య ఆలోచనల్లో ఎక్కడో దగ్గర కావ్యశాస్త్రానికి సంబంధించి తమదైనటువంటి ముద్రని వేస్తూ వెళ్తున్నారు అనడానికి ఉదాహరణ. ఇంకొక కొత్త పాయింట్ ఏమిటి సార్ ఆలోచిస్తూ వదిలేసినటువంటిది అని అంటే, మొత్తం సంస్కృత సాహిత్యంలో తొలినాటి వాళ్ళు అంటే ఆనందవర్ధనుడి వరకు, అభినవ గుప్తుడి వరకు ఉన్నవాళ్ళని మనం గమనిస్తే వస్తువును గురించి చాలా మాట్లాడారు. వస్తువుని కూడా వాళ్ళ చర్చలో ఒక భాగంగా తీసుకున్నారు. కానీ పోగా అలంకార శాస్త్రం యొక్క వికాసం జరుగుతూ ఉండగా కథ గంగలో కలిసింది, లేదా కథ పక్కకి వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెషన్ మీద మాత్రమే అందరికీ దృష్టి పడింది. అందుకనే వాక్యం రసాత్మకం కావ్యం, రమణీయార్థ ప్రతిపాద శబ్దం కావ్యం, ఎక్స్ప్రెషన్ మీదనే దృష్టి పడింది. ఇది మొత్తం తెలుగు సాహిత్యానికి కూడా అన్వయించవచ్చు. ఎట్లా అనంటే, బాగా గమనించండి, మనకి ఎర్రన కంటే ముందున్నటువంటి వాళ్ళ రచనా రీతి అంతా కూడా కథా నిర్మాణము, కావ్య నిర్మాణం అన్న దృష్టితో నడుస్తుంది. నాచన సోముడు కూడా తాను కొన్ని రకాలైనటువంటి నవీన గుణాలు ప్రతిపాదించిన కథని వెనక నుంచి ముందు ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో తీసుకొచ్చి ఇలా చెప్పడం ప్రారంభించిన కథని మార్చుకోవటమే. కానీ ఎక్స్ప్రెషన్లో కొత్త రకమైనటువంటి జోలికి వెళ్ళటం అట్లాంటివి పెద్దగా జరగలేదు. అది ఎర్రన నుంచి ప్రారంభమైంది, శ్రీనాథుడు కొనసాగించాడు. అట్లాగే ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే కల్పన, ప్రఖ్యాతం, మిశ్రమం, ఉత్పాద్యం, ఈ మూడిట్లో కల్పనకి ప్రబంధ యుగంలో ప్రాధాన్యం రావటానికి కారణం కూడా ఆలంకారికుల యొక్క ఆలోచనలకి కొనసాగింపే అనేది సార్ ఒక మాటలో చెప్పినటువంటి మాట. దాన్ని తెలుగు సాహిత్యానికి అన్వయించుకోవచ్చు. అందుకనే పిల్లలమర్రి పినవీరభద్రుల లాంటి వాడు కూడా కథల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి మాటలనే మాట్లాడతాడు. ఇక పాల్కురికి సోమనాథుని దగ్గరికి వచ్చేసరికి జాను తెలుగు విషయంలో అందమైన తెలుగు, అచ్చమైన తెలుగు ఇట్లాంటి చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడ ఆయన మంచి తెలుగు మాట్లాడాడు అని ఎవరిని గురించి అయినా మనం ఒక మాట అన్నామనుకోండి, అందులో ఇంగ్లీష్ పదాలు చేరలేదని అర్థం కాదు. పొగబండి నిలయం అంటే కొంచెం తెలుగులో చెప్పురా అంటాం. అంటే ఇంకో భాషా పదం తెలుగు మాటలో కలిసిపోయినా సరే చెవులకి వినసొంపుగా ఉండేటటువంటి సందర్భంలో మంచి తెలుగు మాట్లాడాడు అని మనం అన్నాం కదా. జాను తెలుగు కూడా అభివ్యక్తి విశేషంగా వాడాలి. ఆయన తెలుగు పదాలు ఎక్కువ వాడాడు. అల్పాక్షరముల అనల్పార్థ రచన కల్పించుటయ కాది కవివేకంబు. ఒక కల్పించుట అనే మాట తప్ప అంత సంస్కృతమే. పాల్కురికి సోమన అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే,
అల్పాక్షరములు అనల్పార్థ రచన కల్పించుట ఏ కాదే కవి కల్పించుట కాదే, ఈ రెండు తప్ప. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, తెలుగు భాషా సౌందర్యానికి అనుగుణమైనటువంటి నాద లక్షణం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటం అన్న అర్థంలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, తెలుగు కావ్యశాస్త్రం సంస్కృత అలంకారికులు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, దీన్ని ఎట్లా విభజించుకొని ఆలోచించవచ్చు అని అంటే, ఎవరికైనా సరే, ఏ కవికైనా సరే, ఏ సృజనకారుడికైనా సరే శబ్దమే ప్రధానం. ఆ శబ్దం ఏం చేస్తుంది? ఒక అర్థాన్ని ఇస్తుంది. ఆ అర్థం ఏం చేస్తుంది? ఒక భావాన్ని ఇస్తుంది. ఆ భావం ఏం చేస్తుంది? ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది. ఆ వచ్చిన అభిప్రాయాన్ని బట్టి నీకు ఒక రసానందం కలుగుతుంది. ఏమిటి? తిన్నావా? నేను అడిగిన రీతిని బట్టి, తిన్నావా అనే మాటని నేను అడిగిన రీతిని బట్టి తింటావా అనే అర్థం రావచ్చు. తింటే మా ఇంటికి ఎందుకు వచ్చినావు అనే అర్థం రావచ్చు. నువ్వు పోతే నేను తింటా అనే అర్థం రావచ్చు. ఏదైనా భావం ఇది. అభిప్రాయం ఏంటి? నెక్స్ట్, అసలు నువ్వు మా ఇంటికి ఎట్లా తిని వచ్చినవా? నువ్వు ఎట్లా మనిషివా? అసలు తిని ఈ టైంకి వస్తావా మా ఇంటికి? 12 గంటలకు వచ్చినప్పుడు తినెట్లు వస్తావా మా ఇంటికి? కోపమే రావచ్చు. అట్లెట్లా వస్తావా నువ్వు? దోస్తుని మర్చిపోయినవా అని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకో. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, సృజనకారుడు ఒక రకమైనటువంటి భాషా నిర్వహణ ఏదైతే చేస్తాడో, పద్య రూపంలో దాన్ని తీసుకువస్తాడో, దాన్ని బట్టి రసానందం కలుగుతుంది. దాన్ని ఒక్కొక్కరు వాళ్ళ అనుభవం నుంచి ఒక్కొక్క పేరుతో చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ చెప్పుకున్నటువంటి విషయాలని మనం వక్రోక్తి అని ఇంకోటని పేర్లు పెట్టుకున్నాం. అట్లా తెలుగు సాహిత్యంలో జాను తెలుగు అనేటటువంటి ఒకనొక మాటని అభివ్యక్తి రీతిగా అర్థం చేసుకుంటే కరెక్టేమో, దానికి ఫలానా అర్థం ఉండొచ్చు అని ఆలోచించటం కంటే ఇట్స్ ఎ ఎక్స్ప్రెషన్ వే అని అర్థం చేసుకుంటే సరైందేమో అని నాకు అనిపిస్తుంది. అట్లాగే భక్తి విషయం ఇంతకుముందే మీతో అన్నాను. పాల్కురికి సోమనాథుడు చేసిన పని ఏమిటి అంటే, వీరభక్తి, రౌద్రభక్తి, బీభత్స భక్తి, కారుణ్య భక్తి ఇలాంటి మాటలన్నీ వాడాడు. భక్తి అనే ఒకనొక మాటని పెట్టుకొని అంతకుముందు రసాల పేర్లు పెట్టుకుంటూ రాశాడు. మనకి అట్లాంటిదే దేశభక్తి కూడా. ఇంకా మామూలు మాటలు చెప్పాలంటే, వీరరసం అనేటటువంటి ఒకనొక సిద్ధాంతాన్ని ఆధునిక యుగంలో జీవి సుబ్రహ్మణ్యం గారు ధర్మవీరమే ప్రధాన రసం అని చెప్పిన తర్వాత మళ్ళీ రస సిద్ధాంత చర్చ జరగలేదు. కానీ రస సిద్ధాంతాన్ని గురించి ఆలోచించేటప్పుడు నగేంద్ర తన పుస్తకంలో ఏం రాస్తాడంటే, స్వాతంత్రోద్యమంలో ఉన్నది స్వాతంత్ర వీరం కాదు, దేశభక్తి, కాబట్టి భక్తి సిద్ధాంతంతో దాన్ని అన్వయించుకొని చూడాలి అని మాట్లాడతాడు. అట్లా రస సిద్ధాంతం యొక్క అనుస్యూతి ఆధునిక యుగం దాకా కొనసాగుతుంది, జరిగింది అన్నదానికి సుబ్రహ్మణ్యం గారి రాతల వరకు ఉదాహరణనే. సరే, ఆ తరువాత తిక్కన గురించి మనం ఇంతకుముందే అనుకున్నాం. భవ్య కవితావేశం అని ఒకానొక మాట వాడాడు, నేను ఆవేశంతో కవిత్వం రాస్తాను అని. ఈ భవ్య కవితావేశం గురించి సంపత్ సార్ మాట్లాడినటువంటి విషయాలకి అతీతంగా ముదిగొండ వీరభద్రయ్య గారు భవ్య కవితావేశం గురించి మాట్లాడుతూ, అది ఒక ఈస్థెటిక్ పర్స్పెక్షన్ లేదా కళాత్మకమైనటువంటి ఆలోచన అన్న అర్థంలో దానికి ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి మాటకి ఉదాహరణగా చెప్తారు. అంటే, సార్ వాళ్ళు ఏదో రాసుకొని పోయిండ్రు సార్, ఈ విమర్శకులు పీకి పాకాన పెట్టి వాళ్ళకు కొత్త కొత్త అర్థాలు చెప్తున్నారేమో సార్ అని కొంతమంది అనుకునే ప్రమాదం ఉన్నది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే, అది సంపత్ సార్ కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ముద్దుగొండ వారు కావచ్చు, సంస్కృత సాహిత్యాన్ని అలంకార శాస్త్రాన్ని మాత్రమే చదువుకొని దాన్ని ఉన్నదున్నట్టుగా లేదా దాంట్లో ఉన్న ఆలోచనల్ని ఉన్నదున్నట్టుగా కొనసాగించటమే అనే పద్ధతి తెలుగు సాహిత్యం వాళ్ళు చెయ్యలేదు. మనదైనటువంటి ఒకానొక ఆలోచన విధానం వాళ్ళలో ఉంది అని చెప్పడం కోసమే వీళ్ళ ప్రయత్నం అంతా కొనసాగింది. ఆ తరువాత శ్రీనాథుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన భాషను గురించి మాట్లాడతాడు. మీరు బాగా గమనించండి, శ్రీనాథుని యుగంలోనూ ఆ తరువాత
తరువాత పోతన వీళ్ళ కాలంలోనే కథాకావ్యాలు రాసిన వాళ్ళు ప్లస్ శ్రీనాథుడు. నా భాష తెలుగు, నా భాష సంస్కృతం. కొంతమందికి సంస్కృతం ఇష్టమవుతుంది, కొంతమందికి తెలుగు ఇష్టమవుతుంది. నేను సంస్కృతంలో, కొంతమందికి వాళ్ళకి ఇష్టమయ్యేట్టు ఈ భాషను గురించి మాట్లాడటం అనేది పూర్తిగా తిక్కన తర్వాత తిక్కన మొదలుపెట్టాడు. తెలుగు పలుకులు అనే మాట ఆయన మొదలు పెడితే అట్లా కొనసాగారు. అంటే ఆ యుగమంతా కూడా భాష అభివ్యక్తి సాధనంగా ఎట్లా జరుగుతుంది అన్నదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు కనిపిస్తాయి. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే కొరవి గోపరాజు చాలా కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలు చేశాడు కావ్య రచన గురించినటువంటి విషయంలో. కొంతమందికి అచ్చ తెలుగులో రాస్తే పస లేదంటారు, కొంతమంది ఏమో సంస్కృతంలో రాస్తే దర్భముళ్ళలాగా ఉండదు అంటారు. అందుకని నేను తత్సమము, అచ్చ తెలుగు, తద్భవం మూడింటిని మిళితం చేసుకొని రాస్తా అన్నాడు. అంటే టార్గెట్ ఎవరు అంటే రచయితలుగా ఉండేటటువంటి కవులు వీళ్ళందరూ కూడా ఎవరికి ఈ సాహిత్యం వెళ్ళాలి అనేటటువంటి ఒకానొక దృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో భాషను గురించిన ఒక చర్చ మొదలైంది. అంటే డబ్బులిచ్చే లేదా రాయమన్న రాజుకి అందంగా అనిపించాలి, రాజు మాత్రమే కాదు, అది ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు కూడా ఎక్కడో దగ్గర చేరువ అయ్యే పరిస్థితి ఉన్నదేమో. అందుకని భాష చర్చ అంతా ఆ కాలంలో, నాది కర్ణాటక భాష అని శ్రీనాథుడు అంటే ఇదంతా ఆ కాలంలో జరిగింది. ఈ మొత్తం ఇదిలో నన్నయ్య గారి కథాకథన దృష్టి, తిక్కన గారి నాటకీయత, ఎర్రనలో ఉండే వర్ణనాత్మకత, నన్నెచోడుల్లో ఉండేటటువంటి ఆలంకారిక ప్రయోగం, నాచన సోముడిలో ఉండేటటువంటి కథని నిర్వహించేటటువంటి పద్ధతి, 2-3 కథల్ని ఒకే కావ్యంలో చెప్పే పద్ధతి, ఇవన్నీ కలిపి ప్రబంధం అనేటటువంటి ఒక పెద్ద ప్రక్రియ తర్వాత రోజుల్లో వచ్చింది. ఇది సాహిత్యపరంగా ప్రబంధం అనే అర్థంలోకి వెళ్ళినట్టుగానే మొత్తం కావ్యశాస్త్రం యొక్క వికాసం అభివ్యక్తి రీతిలో ఎక్స్ప్రెషన్ వేలో హయ్యెస్ట్ స్టేజ్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళింది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్యం గారు ఒక్కొక్క కవిని అనుశీలన అనే పుస్తకంలో ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి దాంట్లో రాస్తూ పలానా పెద్దనది చతురవచోనిది అంటే ఆయనది ఎలాంటి ఉక్తి, ఒకరిది సమాసోక్తి అని, ఒకరిది చతురోక్తి అని, ఒకరిది ఇంకో రకమైంది అని, ఆ 8 మంది 10 మంది కవులకి ఒక్కొక్క రకమైనటువంటి ఉక్తి వైచిత్ర్యాన్ని చెప్తాడు. అంటే తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యానికి భిన్నంగా నడిచింది అన్నదానికి ఒక ఉదాహరణ, సంస్కృత సాహిత్యానికి అనుకూలంగా నడిచింది అన్నదానికి ఒక ఉదాహరణ. రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా కథ ప్రధానంగా ఉండి తరువాత ఆలంకారిక ప్రయోగానికి ఎట్లా తన ప్రయాణాన్ని కొనసాగించాయో మాగుడి దగ్గరికి వచ్చేసరికి, నన్నయ్య గారి దగ్గర నుంచి ప్రబంధ యుగం దాకా వచ్చేసరికి మొత్తం ఆలంకారిక ప్రయోగానికి వెళ్ళింది. ఇలా ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో కావ్యం యొక్క వస్తువు ఎట్లా ఉండాలి, కావ్యం యొక్క అనుకూలత ఏమిటి, కావ్యం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి, ఇలాంటివన్నీ చాలా విషయాలు వచ్చాయి. ఇక్కడ నేను పింగళి సూరణ గురించి సార్ ప్రస్తావించని వాళ్ళ గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే 2 గురించి చెప్తున్నాను. పింగళి సూరణ మిగతా వాళ్ళందరికంటే వినూత్నమైనటువంటి ఆలోచనలు చేసినవాడు. కళాపూర్ణోదయంలో సుగాత్రి శాలీనుల కథ సరస్వతికి ఒకరు ప్రతీక అని, కవిత్వానికి ఒకరు ప్రతీక అని, సహృదయుడికి ఒకరి ప్రతీక అని సుబ్రహ్మణ్యం గారు ఇట్లాంటి వాళ్ళు, కళాపూర్ణోదయం జీవి కృష్ణారావు గారు ఇట్లాంటి వాళ్ళు రాశారు. రాస్తే ఔచిత్యం గొప్పదా, శృంగారం గొప్పదా, రసం గొప్పదా అని ఒక చర్చ కాశ్మీర దేశంలో 12-13 శతాబ్దాల్లో జరుగుతూ ఉన్నది. ఆ చర్చని ఆ కథలోకి తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి యుఏ నరసింహమూర్తి గారు. ఆయన ఏమంటారు అనంటే, ఔచిత్యం లేనటువంటి రసము, అనౌచిత్యమైన రసము, ఈ 2 మాటలు క్షేమేంద్రుడే వాడాడు కదా. కాబట్టి ఔచిత్య సిద్ధాంతాన్ని పెంపొందించటం కోసమే పింగళి సూరణ ఈ రకమైనటువంటి కథా నిర్మాణం చేశాడు. విశిష్టాద్వైత ప్రతిపాదన కూడా అందులోకి తీసుకొచ్చాడు. ప్రబంధ యుగం అంతా విశిష్టాద్వైత ప్రతిపాదనతో ఎందుకు జరిగింది కావ్యం అంతా, ప్రబంధ రచన అంతా అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పటానికే, అంతకంటే ఏం లేదు. అదేమిటి సార్ అద్వైతంలో కూడా చెప్పొచ్చు కదా అని అంటే,
విశిష్టాద్వైత సంప్రదాయంలో యతి అయ్యేటటువంటి వాడు ఖచ్చితంగా వివాహితుడై ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మాన్ని పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే అతను యతిగా ఆశ్రమాన్ని స్వీకరించడానికి అర్హుడవుతాడు. అంటే నీకు వైరాగ్యం రావటం కంటే ముందు, అర్చిరాది అని మా పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, వైరాగ్యం రావటానికి ముందు ఏం జరగాలి అంటే నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేయాలి. ఆ తర్వాత నీకు వైరాగ్యం సంగతి వస్తుంది. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రబంధ వాంగ్మయం అంతా కూడా ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని, ఆ తరువాత వచ్చే వైరాగ్యాన్ని చెప్పడానికి ప్రయత్నించాయి. ఇది కవికర్ణ రసాయనంలో ఆయన ప్రారంభిస్తే అంటే మళ్ళీ నన్ను ఏమన్నా అంటారేమో, ఆ తరువాత పెద్దనకి శంకుశాల నరసింహకవికి ఏదో గొడవ ఉందని, ఆయన లోపలికి రానివ్వలేదని, ఆ తర్వాత వచ్చిన పిట్ట కథ కూడా ఉంది దానికి. ఆ విషయాన్ని పక్కకు పెడితే ప్రబంధ యుగంలో ఉండేటటువంటి కావ్యాలన్నీ కూడా రస సంయోజనతో ఏమైనా నడిచాయేమో అని అనటానికి ఎక్కువ ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ పింగళి సూరణ గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఆయన ఒక 4-5 విషయాల్ని ప్రస్తావించాడు. ఆయన చెప్పింది ఏమిటి, మొత్తంగా అనేక విషయాలు ఉన్నాయి. ఒక విషయం మాత్రం నేను మీకు చెప్తాను. నిర్మర్యాద వైచిత్రి అని ఒక మాట. ఏమిటి ఔచిత్య నిర్వహణ గురించి చెప్పడం ఏంటి అనంటే, వక్రోక్తి ఉంది, మనకి చమత్కారం అనేటటువంటిది ఉంది. వక్రోక్తి ఉంది, చమత్కారం ఉంది. పూర్తిగా వక్రోక్తితో నిర్వహిస్తే ప్రబంధ సాహిత్యం లాంటిది వస్తుంది. చమత్కారం కవి యొక్క గాఢతను చెప్తుందేమో కానీ పాఠకుడి జీవితంలో ఆ చమత్కారం నిరంతరం కొనసాగదు. అనుభూతి లేకపోతే ఆ కావ్యం బతకదు. అందుకని ఔచిత్యంతో కూడినటువంటి వైచిత్రి ఏదైతే ఉందో అది నిర్మర్యాద వైచిత్రి అనే అర్థంలో పింగళి సూరణ వాడాడు అని నరసింహమూర్తి గారి యొక్క అభిప్రాయం. ఇక్కడ పింగళి సూరణ కాలము, జగన్నాథుని కాలము, ఈ రమణీయార్థము, ఈ నిర్మర్యాద వైచిత్రి అంటే ఈ రెండు కూడా ఒకే కాలానికి దగ్గరగా వచ్చినటువంటి అభిప్రాయాలు. ఔచిత్యం లేకుండా రాసేటటువంటి ఒకానొక వ్యవస్థని పింగళి సూరణ నిరసిస్తున్నాడు. అంతకంటే ప్రధానంగా ఈ శబ్ద సంస్కారమెచ్చటను జారగనీక ఆ పద్యంలో మహావాక్య తాత్పర్యం అనే ఒకానొక మాట వాడటం ఏదైతే ఉందో అది ఏకవాక్యతకి ఉదాహరణ అని మన విశ్వనాథ సత్యనారాయణ వారు కూడా ఏకవాక్యత అంటే మొత్తం కావ్యంలో 10 కథలు ఉండవచ్చు కాక ఆ మొత్తం ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నది. అలాంటి దృక్కోణంతో తెలుగు సాహిత్యం నడిచింది అని చెప్పడానికి ఆ ఉదాహరణగా పింగళి సూరణ్ణి ఆయన చూపిస్తాడు. అట్లాగే అనంతుడు రసాభరణం రాశాడు. రసంలో రస సాంకర్యం గురించి మాట్లాడినటువంటి ఒకే ఒక లాక్షణికుడు మనకి అనంతుడు. అట్లాగే కావ్యాలంకార చూడామణి రాసినటువంటి విన్నకోట పెద్దన నాయిక విషయంలో చాలా మోడర్న్గా ఆలోచించడం కనిపిస్తుంది. అక్కిరాజు ఉమాకాంతం గారు ఆధునికంలో చెప్పినటువంటి మాటని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. ధీరోదాత్తుడే సరైన నాయకుడు. మిగతా నలుగురిని చెప్పినా కూడా ధీరోదాత్తుడికి ఎక్కువ ఇస్తాడు. అంటే ఉదాత్తత్వం ఎవరిలో ఉంటుందో కావ్యంలో, నాయకుడిలో, అది మాత్రమే రసంగా ఒప్పుకోవాలి, వాడు మాత్రమే నాయకుడు అనేటటువంటి అర్థంలో ఆయన మాట్లాడటం కనిపిస్తుంది. అట్లాగే 8 రసాల 9 రసాల అనేటటువంటి చర్చ చేసినప్పుడు అనంతుడు రససంఖ్య విషయంలో ఆయన 9 రసాల వాదాన్ని ఎక్కువగా అంగీకరించాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే మొత్తం తెలుగు కావ్యశాస్త్రాన్ని ఒక్కొక్క కవిని, ఈ కవి కావ్యాన్ని గురించి ఇట్లా చెప్పాడు, ప్రయోజనాన్ని గురించి ఇట్లా చెప్పాడు, హేతువుని గురించి ఇట్లా చెప్పాడు అని ఆలోచించే పద్ధతి ఒకటి. దానికి భిన్నంగా కథను గురించి తెలుగు కవులు ఏం మాట్లాడారు, భాషను గురించి తెలుగు కవులు ఏం మాట్లాడారు, అలంకారిక ప్రయోగాన్ని గురించి తెలుగు కవులు ఏం మాట్లాడారు, రసం గురించి ఏం మాట్లాడారు అని చెప్పుకుంటూ వెళ్ళటం ఒక పద్ధతి. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏమీ జరగలేదా అని అంటే, ప్రాచీనాంధ్ర కవులు సాహిత్యాభిరుచులు అనే పేరుతో రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క పుస్తకం కవిని గురించి మన కవులంతా ఏమనుకున్నారు, కావ్యం అంటే ఏమనుకున్నారు అని అభిప్రాయాల్ని కుప్పబోసింది.
అయితే కావ్యశాస్త్రాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒకానొక సందర్భంలో మొత్తం తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు కథా నిర్వహణ అన్నది లక్షణము వాళ్లే చెప్పారు, దాన్ని సాహిత్యంలో అన్వయించి చూపిన వాళ్ళు వాళ్లే. ఇది తెలుగు సాహిత్యానికి మిగతా సాహిత్యాల కంటే ఉన్న సౌలభ్యం. మీరు ఎట్లా చెప్తారు సార్ ఈ మాట అంటే, ఉభయ కావ్యమని ఆయన మాట్లాడాడు, ఆ పద్ధతిలో నేను రాస్తున్నాను అని ఆ కావ్యాన్ని రచించి చూపించాడు. ఈ రెండు ప్రాయోగిక విమర్శ అనే ఒకానొక భాగానికి అనుకూలంగా ఉండేటటువంటివి. ఇలాంటి అనుకూలమైనటువంటి ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చి తెలుగు వాళ్ళకి కూడా ఆధునిక యుగం దాకా ప్రయాణిస్తే జీవుని వేదన లాంటివి, శ్రీశ్రీ కవిత ఓ కవిత లాంటివి ఉదాహరణగా తీసుకొని కావ్యాన్ని శేషేంద్ర యొక్క ఆధునిక కావ్యశాస్త్రం కవిసేన మేనిఫెస్టో దాకా ఆత్మకళ అనే మాటను తీసుకొని అన్వయించుకుంటూ వెళ్తే మొత్తం తెలుగు వాళ్ళు తెలుగు సాహిత్యాన్నే దృష్టిలో పెట్టుకొని ఒక సాహిత్య శాస్త్రాన్ని గురించినటువంటి ఆలోచనలు మన వాళ్ళందరూ చేశారు అని తెలుసుకునేందుకు పునాదిగా కొన్ని ఆలోచనలు కోవెల సంపత్ కుమారాచార్య వారు చేశారు. దానికి కొనసాగింపుగా కొంతమంది పెద్దలు కూడా వారు చేసిన రచనల చెప్పిన రచయితలను గురించే, కవులను గురించే ఇంకొన్ని 4 మాటలు చెప్పారు. దానికి కొనసాగింపుగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని, సాహిత్య శాస్త్రం యొక్క వికాసాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినంత అవకాశం ఉన్నది అనే తెలివిడిని కలిగించినటువంటి వారిని గురించి, కలిగించినటువంటి పెద్దలను గురించి వారిని తలుచుకుంటూ వారి మార్గంలో ఇంకేం ఆలోచనలు చేయటానికి అవకాశం ఉంది అని, నేనేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారికి స్మారక ఉపన్యాసంలో ఇది 8వ ఉపన్యాసం. సప్తఋషులు లాంటి వాళ్ళు 7 అయిపోయారు, ఒక అష్టావక్రుడు మధ్యలో వచ్చాడు, ఇక్కడికి పూర్తయింది. మళ్ళీ కొత్త తరం మళ్ళీ వస్తుంది, అంటే మళ్ళీ సప్తఋషులు వస్తారు. ఈ అష్టావక్రుడి ఉపన్యాసాన్ని మన్నించిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. బాగుంది, సామాన్యమైన విషయం కాదు, తీసుకున్న విషయం గొప్పది. అష్టావకుడు కాదు, శ్రీకృష్ణుడు వచ్చింది అష్టమ సంతానం. అదే కదా అష్టమ సంతానం.